వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ భవానీ బంగారం. డే 2 ఇన్ మలేషియా. సో నైట్ చాలా వరకు లేట్ అయిపోయింది. ఆల్మోస్ట్ 3 అయింది అన్నీ తిరిగి వచ్చి పడుకునేసరికి. సో నిద్ర సరిపోలేదు, అసలు ఐస్ అయితే బర్నింగ్. ఒక ప్లేస్కి వచ్చిన తర్వాత మనం ఎలాగో తిరగాలి, చూడాలి. కాబట్టి డే 2లో నేను ఏమేమి కవర్ చేస్తున్నానో, ఏం చూడబోతున్నానో మీకు చూపిస్తాను. అండ్ వీడియో కంప్లీట్గా చూడండి. ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో సబ్స్క్రైబ్ చేసి, లైక్ చేసి, మంచి మంచి కామెంట్స్ ఇవ్వండి. సో వీడియోలోకి ఎంటర్ అయిపోదాం. రూమ్ అయితే చెక్అవుట్ చేసేసి ఇంకా బయటికి వెళ్తున్నాను. ఇక్కడ లిటిల్ ఇండియా అని ఒక ప్లేస్ ఉందంట. అక్కడ అన్నీ దొరుకుతాయి, మన ఇండియన్ ఫుడ్స్ కూడా అన్నీ ఉంటాయి అని చెప్పారు. సో అక్కడికి వెళ్ళి ఫస్ట్ బ్రేక్ఫాస్ట్ చేసి ఆ తర్వాతే బయటికి వెళ్ళాలి. ప్లాన్ ఏంటనేది నాకు ఏం తెలియదు, ఎందుకంటే ఇక్కడ చాలా ఎండ ఉంది. హైదరాబాద్కి డబల్ ఉంది. సో వెంటనే వాన వస్తుంది, ఎండ ఉంటుంది. కాబట్టి గో విత్ ఫ్లో లాగా ఏ ప్లాన్ ఎలా వెళ్తుందో అలా చూసుకుంటూ వెళ్ళిపోవడమే. ముందైతే బ్రేక్ఫాస్ట్ చేసి ఆ తర్వాతే వేరే ప్లాన్ పెట్టుకున్నాను. సో ఇదే ఇప్పటికైతే ఉన్న ప్లాన్ ఇదే. ఈరోజు నేను ఉండబోయే హోటల్ ఇదే. పేరు అర్మాని రాజావుడా. ఎంత బాగుందో, చాలా పెద్దది ఇది. మొత్తం 39 ఫ్లోర్స్ ఉంటుంది. నా బ్యాగ్ ఇక్కడ పెట్టేశాను. రూమ్ సర్వీస్ వాళ్ళు వస్తారంట, అందుకనే ఈలోపు మీకు వ్యూ అంతా చూపిద్దామనేసి వీడియో తీస్తున్నాను. ఇప్పుడు మార్నింగ్ 9:30. ఆ ఎదురుగున్నదే ట్విన్ టవర్స్, పెట్రోనాస్ టవర్స్ అంటారు కదా, అదే. ఎంత బాగుంది తెలుసా మార్నింగ్ కూడా. నాకు తెలిసి నైట్ బాగుంటుందని అనుకుంటున్నాను. ఎలాగో ఈరోజు ఇక్కడే కదా ఉంటాను, మీకు ఆ నైట్ వ్యూ కూడా చూపిస్తాను. అసలు ఇలాంటి వ్యూ ఉంటే గంటలు గంటలు గడిపేయచ్చు. ఎవరో ఇప్పుడే చెక్అవుట్ చేసి వెళ్ళారు కాబట్టి బెడ్ ఇలా ఉంది. రూమ్ సర్వీస్ వచ్చి నీట్ చేశాక అప్పుడు వేరే ఉంటుంది, అది కూడా మీకు చూపిస్తాను. ఈ మిర్రర్ కానివ్వండి, ఇక్కడున్న ప్రతి ఐటెం నాకు బాగా నచ్చింది. అండ్ నేను ఇంకా ఫ్రెష్ అప్ అయ్యి బయటికి వెళ్ళాలి. ఈలోపు వీడియో తీస్తున్నాను. ఇక్కడ మనం కావాలంటే కుకింగ్ కూడా చేసుకోవచ్చు. ప్లేట్స్ ఉన్నాయి, బౌల్స్ ఉన్నాయి. అది కూడా కాకుండా ఫ్రిడ్జ్ ఉంది. ఇంకా కిచెన్ రిలేటెడ్ మైక్రో ఓవెన్ ఉంది, కాఫీ మేకర్ ఉంది, పైన ఇన్ఫినిటీ పూల్ ఉంది. స్విమ్ చేసిన తర్వాత ఆ బట్టలు తడిచిపోతే ఇక్కడ వాషింగ్ మెషిన్ విత్ డ్రయర్ కూడా ఉంది. ఇప్పుడు టైం 9:30, కానీ బయట ఎండ మాత్రం బాగా మండిపోతుంది. నేను ఇప్పుడు బ్రేక్ఫాస్ట్కి వెళ్ళాలి. ఇది చూడండి, టీ కప్స్, క్లేతో చేసిన టీ కప్స్ అనమాట. కలర్ ఎక్కడ యాడ్ చేయలేదు, ఒరిజినల్గా చాలా బాగున్నాయి. ఇదే బ్రిక్ ఫీల్డ్స్, లిటిల్ ఇండియా అని కూడా అంటారు. ఇదే అనమాట ఏరియా అంతా. ఇక్కడ చూస్తే ఆల్మోస్ట్ ఇండియాలోనే ఉన్నాను అన్న ఫీలింగ్ కలుగుతుంది. అసలు బ్రిక్ ఫీల్డ్స్ అనే పేరు ఎందుకు వచ్చిందంటే, చాలా సంవత్సరాల క్రితం ఇక్కడ బ్రిక్స్ తయారు చేసే ఫీల్డ్స్ ఉండేవంట. అందుకే ఈ ఏరియాకి బ్రిక్ ఫీల్డ్స్ అనే పేరు వచ్చింది. నేను హోటల్కి అయితే రీచ్ అయిపోయాను. లెఫ్ట్లో ఉంది చూసారా, అదే అనమాట నేను వెళ్ళబోయే హోటల్. ఇప్పుడు దాని పేరు శ్రీ పాండి కర్రీ హౌస్. ఇక్కడ చూస్తున్నారా మీరు, మార్నింగే అన్ని రకాల డిషెస్ రెడీ అయిపోయి. ఆలూ ఫ్రై, రైస్, పరోటా, అది మాత్రమే కాదు, బెండి ఫ్రై, చికెన్ ఫ్రై, నూడిల్స్, ఉప్మా, పెసరట్లు, చాలా రకాల డిషెస్ అయితే అక్కడ పెట్టారు. నేను అక్కడ వీడియో తీయడం కుదరలేదు పబ్లిక్ వల్ల. సో ఇది అనమాట ఎంట్రన్స్. నేనైతే ఒక మసాలా దోశ ఆర్డర్ చేశాను. అంటే నాకు ఎలా ఉంటుందో తెలియదు కదా, సో టేస్ట్ మళ్ళీ అనవసరంగా తీసుకొని అది నచ్చకపోతే వదిలేయడం ఎందుకని ముందైతే మసాలా దోశ ఆర్డర్ చేశాను. లోపలికైతే వెళ్తున్నాను. చాలా నీట్గా హోటల్ లోపల అంబియన్స్ అంతా ఇలా ఉంది. నేను ఆర్డర్ చేసిన మసాలా దోశ ఇది. టమాటో చట్నీ, పప్పు అండ్ కొబ్బరి చట్నీ. ఇక్కడ చాలామంది టిఫిన్స్తో టీ కానీ కాఫీ కానీ తాగుతున్నారు. నేనైతే టీ ఆర్డర్ చేశాను. కానీ ఏ మాటకి ఆ మాట చెప్పాలి, బ్రేక్ఫాస్ట్ కానీ టీ కానీ చాలా టేస్టీగా ఉంది. నిజానికి జర్నీ చేసిన డే, మలేషియా వచ్చిన తర్వాత డే 1 అంతా సరిగ్గా ఫుడ్డే తినలేదు. ఎప్పుడుకో నైట్లో జలన్ అలోర్లో కొంచెం ఆ ఫ్రైడ్ రైస్ తిన్నాను, పర్వాలేదు. కానీ ఇదైతే చాలా బాగా నచ్చింది. ఇక్కడ బైక్స్ అన్నీ ఎంత బాగున్నాయో తెలుసా, స్పోర్ట్స్ బైక్స్ లాగా ఉన్నాయి. షాపింగ్ చేయాలనుకున్నా, ఇండియన్ ఫుడ్ తినాలనుకున్నా, లోకల్ అట్మాస్ఫియర్ ఎంజాయ్ చేయాలనుకుంటే ఈ ప్లేస్ చాలా బాగుంటుంది. ఇక్కడ స్ట్రీట్స్ చాలా కలర్ఫుల్గా ఉన్నాయి కాబట్టి మంచి మంచి ఫొటోస్ తీయాలనుకున్నా, రీల్స్ కానీ ఏదైనా వీడియో రికార్డ్స్కి కానీ చాలా మంచి స్పాట్ అని చెప్పొచ్చు. నేను తిన్న హోటల్ అదే, జూమ్ చేసి చూపిస్తున్నాను. ఇలా స్ట్రీట్లో వాక్ చేసుకుంటే ఇంత దూరం వచ్చానమాట. ఇక్కడ ఒక సూపర్ మార్కెట్ ఉంది. దీంట్లో ఏమైనా తీసుకుందామని చెప్పేసి లోపలికి వెళ్ళా. ఇక్కడున్న ఐస్ క్రీమ్స్లో ఒకటి తీసుకున్నాను, కోన్ చాక్లెటీ. ఆ తర్వాత మీకు ఇంకోటి చూపిస్తాను నా బ్యాక్ సైడ్లో, ఫ్లిప్ చేసి చూడండి. మనకి నార్మల్గా కోక్స్, థమ్స్అప్స్ ఎలా ఫ్రీజర్లో ఉంటాయో, ఇక్కడ బియర్స్ కూడా ఇలాగే ఉంటాయి అన్నమాట ఫ్రీజర్లో. ఒక సైడ్ అంతా బియర్స్ ఉన్నాయి, ఒక సైడ్ అంతా వెజిటేబుల్స్ ఉన్నాయి. ఇది కామన్ అనమాట ఇక్కడ. సో ఏదైనా చిప్స్ ప్యాకెట్ తీసుకుందామని లోపలికైతే వచ్చాను.
చూస్తున్నా. నాకు స్పైసీ ఇష్టం ఉండదు. నార్మల్గానే చీజ్ కావాలి. సో చీజ్ కోసం వెతుకుతున్నాను అనమాట చిప్స్. రెడీ చిప్స్ ప్యాకెట్ అయితే తీసుకున్నాను. బయటికి రిటర్న్ వచ్చేటప్పుడు నాకు ఇక్కడ కీ చైన్స్ బాగా నచ్చాయి. ఎంట్రన్స్లోనే ఉన్నాయి. మలేషియాకి గుర్తుగా ట్విన్ టవర్స్ ప్లస్ ఫ్లాగ్ కూడా ఉంది. ఈ కీ చైన్ తీసుకుందాం అనుకున్నాను. దీని కాస్ట్ చూపిస్తాను చూడండి. ఇది ఐఎన్ఆర్లో 381 రూపీస్. నేను హోటల్ రీచ్ అయ్యేసరికి ఆల్రెడీ రూమ్ సర్వీస్ వాళ్ళు వచ్చారు. మార్నింగ్ ఎవరో చెక్అవుట్ చేసి వెళ్ళారని ఇందాక స్టార్టింగ్లోని వీడియోలు చూపించాను కదా. సో ఆ బెడ్షీట్స్ అన్నీ మార్చేయడానికి ఒక పర్సన్ అయితే వచ్చారు. ఇప్పుడు రూమ్ అంతా నీట్ చేస్తారు. నీట్ అయిన తర్వాత ఒకసారి మీకు చూపిస్తాను. మొత్తం క్లీన్ చేస్తున్నారు. బౌల్స్ అండ్ ప్లేట్స్ కూడా ఒక 30 మినిట్స్లో మొత్తం క్లీన్ చేసేసారు. చూడండి ఎంత బాగా చేశారంటే అసలు ఎక్కడ కూడా మీకు వాటర్ డ్రాప్ కూడా కనిపించదు. అంత నీట్గా చేశారు. అండ్ ఇది మాత్రమే కాదు, బెడ్ చూడండి ఇలా చిన్న డిజైన్ చేశారు. అండ్ మీకు నీట్గా అయ్యాక రూమ్ చూపిస్తాను చూడండి. ఇలా ఉంది. నేనున్న ఫ్లోర్ 21. ఇప్పుడు 39th ఫ్లోర్కి వెళ్తున్నాను. ఎందుకంటే ఇక్కడ ఇన్ఫినిటీ పూల్ ఉంది. ఇప్పుడు ఆఫ్టర్నూన్ కాబట్టి ఎండ చాలా ఉంది. కానీ నైట్ టైంలో ఆ లైట్స్కి వ్యూకి అసలు ఎంత బాగుంటుందంటే అది కూడా మీకు నేను రికార్డ్ చేసి చూపిస్తాను కుదిరితే. ఎందుకంటే ఒక్కొక్కసారి వర్షం పడుతుంది కాబట్టి వీలవుతుందో లేదో ముందే చెప్తున్నాను. పాసిబుల్ అయితే మాత్రం డెఫినెట్లీగా మీకు నైట్ వ్యూ చూపిస్తాను. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ అయ్యింది కదా, అదే బ్రిక్ ఫీల్డ్స్ అంటేనే లిటిల్ ఇండియా అంటారంట. సో అక్కడ బ్రేక్ఫాస్ట్ చేసిన తర్వాత కొంచెం ఆ లోకల్ అక్కడక్కడ తిరిగేసి రూమ్కి అయితే వచ్చేసాను. అదే హోటల్కి అయితే వచ్చేసాను. వచ్చిన తర్వాత హాఫ్ అన్ అవర్ రిలాక్స్ అయ్యా. రిలాక్స్ అంటే ఎలా అంటే నేనున్న ఫ్లోర్ 21. 39th ఫ్లోర్లో అక్కడ మంచి స్విమ్మింగ్ పూల్ ఉంది. ఇంకా ఎండ్ అనమాట, టాప్ వ్యూ అసలు అద్భుతంగా ఉంటుంది. చూశాను. నేను స్విమ్మింగ్ చేయలేదు, ఎందుకంటే నాకు స్విమ్మింగ్ రాదు, ధైర్యం చేయలేదు. అందులోనూ స్విమ్ సూట్ కూడా లేదు కాబట్టి ఐ ఎంజాయ్డ్ ఎ వ్యూ అలాట్ అనమాట. సో కొంచెం ఎండగానే ఉంది కాబట్టి ఒక హాఫ్ అన్ అవర్ అక్కడ ఉండి తర్వాత రూమ్కి వచ్చేసాను. ఇప్పుడు టైం 1:30 అరౌండ్ 2 అవుతుంది కాబట్టి నేను మళ్ళీ ఆ లిటిల్ ఇండియా ప్లేస్కి లంచ్ కోసం అయితే వెళ్తున్నాను. అక్కడ అన్ని మన ఇండియన్ ఫుడ్స్ దొరుకుతాయి కాబట్టి నాకు హ్యాపీగా కావాల్సింది దొరుకుతుందేమో అనుకుంటున్నాను. ఎందుకంటే డే 1 నిన్న అసలు ఆకలి ఎలా అనిపించింది అంటే తినడానికి కూడా నాకు ఎక్కడ కూడా మన ఇండియన్ది దొరకలేదు. అన్ని బర్గర్స్ అండ్ కేఎఫ్సీస్, సబ్వేస్ ఇవే ఉన్నాయన్నమాట. అంటే ఆ సెంటర్ వేరు. బింటాక్లో వెళ్ళాను కాబట్టి లాస్ట్కి ఎప్పుడో 11:30కి ఫ్రైడ్ రైస్ అయితే తిన్నాను. ఇట్స్ ఎమ్మీ, నిజం చెప్పాలంటే బాగుంది. మళ్ళీ దాని తర్వాత ఇప్పుడు లిటిల్ ఇండియాలో దోశ తర్వాత లంచ్ కూడా అంతే బాగుంటుందని ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. ఇప్పుడు లిటిల్ ఇండియాకి వెళ్ళి లంచ్ చేసుకొని లోకల్లో ఏమున్నాయో కూడా ఎక్స్ప్లోర్ చేసి అప్పుడైతే రూమ్కి వచ్చి నెక్స్ట్ ప్లాన్ ఏంటనేది అప్పుడే మళ్ళీ. ఇప్పుడు నేను లంచ్ కోసమే వెళ్తున్నాను. ఎండ అయితే బాగానే ఉంది. సడన్గా క్లౌడీ అవుతుంది, సడన్గా అయితే ఎండ వస్తుంది. ఇది చూడండి, రామరాజ్ కాటన్స్. మార్నింగ్ నేను వచ్చిన ఏరియానే బ్రిక్ ఫీల్డ్. ఇది కూడా ఇక్కడ అన్నీ మన సౌత్ ఇండియన్ డిషెస్ దొరుకుతాయి. ఇక్కడ చాలా ఫేమస్ రెస్టారెంట్ ఒకటి ఉందన్నమాట. అది అమ్మాన్ రెస్టారెంట్. ఇది తమిళియన్స్ వాళ్ళు ఇక్కడ ఎప్పుడో ఎన్నో సంవత్సరాల క్రితం ఇక్కడికి వచ్చి సెటిల్ అయ్యి ఈ హోటల్ని పెట్టారంట. ఇదంతా వ్యూ కాలనీ ఇది. ఇక్కడ అందరూ ఇండియన్సే ఉంటారు. అటువైపు పామ్ కోట్ అని మన తెలుగు వాళ్ళు, తమిళియన్స్, కేరళ వాళ్ళు అందరూ మన వాళ్ళే ఇండియన్స్ ఎక్కువ ఉంటారు ఇక్కడ. సో వెయిటింగ్ లిస్ట్ ఉంది. ఆ తర్వాత పిలిస్తే నేను లోపలికి వెళ్ళాను. ఇది మెను. నేనైతే ఒక వెజ్ థాలీ ఆర్డర్ చేశాను. దాని కాస్ట్ 16.5 రింగిట్స్, అంటే ఇండియన్ కరెన్సీలో 376 రూపీస్. లంచ్ తర్వాత ఇంకా హోటల్కి వెళ్తున్నాను. ఇదంతా లిక్కర్ షాప్ అనమాట. ఇలా స్ట్రీట్లో వాక్ చేసుకుంటూ వెళ్తున్నాను. శారీ స్టోర్స్ చుట్టూ చూస్తే మన ఇండియన్ షాప్స్ ఎక్కువ కనిపిస్తాయి. ఫ్లవర్ షాప్స్, రెస్టారెంట్స్, టెంపుల్స్, ఇలా జ్యువెలరీ షాప్స్. అక్కడ ఫర్నిచర్ ఉంది చూసారా, అది కూడా. ఇండియన్ కల్చర్ ఎక్కువ కనిపిస్తుంది. ముఖ్యంగా తమిళ్ కల్చర్ ఇక్కడ చాలా స్ట్రాంగ్గా ఉంటుంది. ఇక్కడ షాపింగ్, ఫుడ్, స్ట్రీట్ వ్యూస్ అన్నీ ఒకే చోట ఎంజాయ్ చేయొచ్చు. నేను వెళ్తున్న స్ట్రీట్లో ఈ కాంప్లెక్స్లో లెఫ్ట్లో చూడండి, ఇదంతా జ్యువెలరీ కలెక్షన్. ఏంటి అంటే మన అమ్మవారికి కానీ ఏదైనా దేవుళ్ళకి కిరీటం కానీ ఇలా హారాలు కానీ వాళ్ళకి ఇవ్వాలి అంటే ఈ షాపులో ఎక్కువగా తీసుకుంటారనమాట. డిస్ప్లేలో చూసారా పెద్ద పెద్ద హారాలు ఉన్నాయి. నా దగ్గర కొంచెం చేంజ్ ఉంది. ఇది 59 రింగిట్స్, అంటే మన ఇండియన్ కరెన్సీలో 1416 రూపీస్. ఇప్పుడు టైం ఎగ్జాక్ట్గా 12 అవుతుంది. నేను చాలా ట్రై చేశాను మీకు ఇన్ఫినిటీ పూల్ లైట్స్తో చూపిద్దాం నైట్ వ్యూ అని, కానీ చాలా పెద్ద వర్షం పడడం వల్ల ఇప్పుడే తగ్గింది. సో పైన కూడా ఎవరు ఉండరు, 12 అవుతుంది కాబట్టి, అందుకే నేను వెళ్ళలేదు. కానీ ఐఎమ్ సో సారీ,
చాలా అంటే చాలా బాగుంది వ్యూ. ఈ రోడ్స్ కానివ్వండి, ఆ లైట్స్ కానివ్వండి, నా రూమ్ నుంచి ఎగ్జాక్ట్గా చూస్తే చాలా బాగుంది. నాకు తెలిసి ఈరోజు నేను ఇలాగే టైంపాస్ చేస్తాను. ట్విన్ టవర్స్ చూసుకుంటూ నేను పడుకుంటానో లేదో కూడా నాకు తెలియదు, అంత బాగుంది. మీకోసం కొన్ని పిక్చర్స్ అయితే క్లిక్ చేశాను, చూడండి. వా, మంచి ఎమ్మి ఫుడ్ అయితే తీసుకున్నాను. పొద్దున బ్రేక్ఫాస్ట్ చేశాను కదా లిటిల్ ఇండియాలో, వాళ్ళది ఈ హోటల్ అనమాట, అమ్మాన్ రెస్టారెంట్ అని. కంప్లీట్గా చెన్నై వాళ్ళది. చాలా బాగా అనిపించింది వెజ్ థాలీ. సో ఈ వ్లాగ్ ఇంతటితో ఎండ్ చేస్తున్నాను. న్యూ వ్లాగ్లో న్యూ కంటెంట్తో కలుద్దాం. అన్నట్టు ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోవాలో సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. డే 3 మలేషియాలో నేను ఏమేమి ఎక్స్ప్లోర్ చేస్తానో కూడా కంటిన్యూగా ఎపిసోడ్స్ చూస్తూ నా ఛానల్కి కొంచెం సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ.